హాయ్ వర్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస్ ఋషి, న్యూమరాలజిస్ట్. వీడియోలన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఎంతోమంది కొన్ని వీడియోస్ని వైరల్ చేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వీడియో సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను తీసుకురాబోయేటువంటి ఒక మంచి వీడియో తప్పకుండా మీకు ఒక అనలిటికల్గా, అంటే మన లైఫ్లో ఉన్నటువంటి డేట్స్ని కూడా అనలిటికల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక నంబర్లో పుడతాడు, ఒక మంత్లో పుడతాడు, ఒక ఇయర్లో పుడతాడు. ఒక్కొక్క ఇయర్కి ఒక దశ ఉంటుంది. ఆ దశలో పుట్టిన వాళ్ళు ఆయా రంగాల్లో ఉంటుంటారు. నిజానికి చెప్పాలంటే, ఇంతమంది పాపులేషన్లో ఉన్నటువంటి వాళ్ళలో ఓన్లీ 20% మాత్రమే వారికి ఇష్టమైనటువంటి వృత్తుల్లో ఉంటున్నారు. దానికి కారణం ఏంది అంటే 80% మంది వారికి నచ్చని వృత్తుల్లోనే పనిచేస్తున్నారు, ప్రొఫెషన్స్. ఎందుకు అలా జరుగుతుందంటే, కొంతమంది మాత్రమే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళకు సరిపోయే వృత్తుల్లో అంటే కోఇన్సిడెంట్‌గానా, లేకపోతే వాళ్ళు చూయించుకొని ఆ వృత్తుల్లోకి వెళ్తున్నారా అనేది చూసినట్లయితే, ఎవరైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌కు సరిపోయే ప్రొఫెషన్‌లోకి వెళ్తారో ఆ యొక్క ప్రొఫెషన్‌లో వాళ్ళు టాప్ స్థాయిలో ఉంటారు. చాలామంది భారతదేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌కి సరిపోయేటువంటి వృత్తి చేయకపోవడం వల్ల వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. కంటిన్యూయస్‌గా సఫర్ అవుతూనే ఉంటారు. లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. చివరికి లైఫ్ ఇంతే అని చెప్పేసి, చివరి దశ అలా లాస్ట్ బ్రీత్‌కెళ్ళిపోతారు. కాబట్టి ఏందంటే, న్యూమరాలజీ ఏం చెప్తుందంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండి, సరైనటువంటి డేట్‌తో మీ యొక్క నేమ్ కరెక్ట్ నంబర్ వైబ్‌లో ఉంటే, మీరు ఎంచుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు ఎంచుకున్నటువంటి వృత్తి దాంట్లో తప్పకుండా మీరు టాప్‌లోకొస్తారు. సో, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్యన చాలా కొంచెం స్లో అయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి అంటే, మా జనరేషన్‌కి, ముఖ్యంగా మా మా కంటే ముందు జనరేషన్‌కి, మా తర్వాత కొంత జనరేషన్‌కి చిరంజీవి మా ముందు జనరేషన్‌కి, మా జనరేషన్‌కి, మా తర్వాత కొంత జనరేషన్‌కి 3 తరాలకి సరిపోయినటువంటి ఒక మెగా ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి అసలు? ఎందుకు విశ్వంభర అని గాని, ఎందుకని ఆ విధంగా జరిగింది? లాస్ట్ మూవీ కూడా అంత పర్ఫెక్ట్‌గా ఆడకపోవడానికి గల కారణం ఏంటి? 'ఖైదీ నంబర్ 150' బాగా ఆడింది. ఆ తర్వాత కొంచెం 'బోలా శంకర్' అన్నీ పోయినాయి. వాట్ ఈస్ ద రీజన్? దానికి కూడా ఉంటుందన్నట్టు. లైఫ్‌లో ప్రతి ఒక్కరూ చివరి దశ వరకు కూడా అందరికి కూడా మంచి దశలుంటాయని ఉండదు. ఆ దశలుంటాయి. ఆ దశల్లో మనకున్నటువంటి టాలెంట్ ఉండి, ఆ దశలు మనకొచ్చినప్పుడు దానికి మనకు సరైనటువంటి సపోర్ట్ దొరికినప్పుడు ఆ యొక్క టాలెంట్ ఎలివేట్ అయ్యి మనకు పేరొస్తుంది. టాలెంట్ అనేది కంపల్సరీ. ఆ దశ కోసం మనం వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ చూద్దాం. మరి 'విశ్వంభర' గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, 'విశ్వంభర'కి ఎందుకు ఈ అడ్డంకులొస్తున్నాయి? యాక్చువల్‌గా ఎప్పుడో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయితే బాగుండేది యాక్చువల్‌గా. 2024లో చిరంజీవి గారికి మంచి గురుదశ ఉండే. సినిమా అంతకుముందు స్టార్ట్ అయిపోయి ఓకే, నడుస్తుంది. చిరంజీవి గారు అని చెప్పినప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను. చిరంజీవి గారిలో మ్యాజిక్ నంబర్ 22 ఉంది. 22 ఆగస్ట్ అండ్ 555 ఉందండి. 555 ఎలా వచ్చిందని చెప్తే, 1955లో 55లో పుట్టాడు. 5 అండ్ 5 అండ్ తన యొక్క డెస్టినీ నంబర్ తీసుకుంటే నంబర్ 5లోకి వచ్చాడు. అందుకని తన యొక్క కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటుందండి. మీరు అందరు హీరోల యొక్క స్పీచెస్ చూడండి. చిరంజీవి స్పీచ్ చూడండి మీరు. ఆ యొక్క ఇంపాక్ట్ కనబడుతుంది మనకి. నంబర్ 5 యొక్క ఇంపాక్ట్. వెరీ గ్రేట్ కమ్యూనికేటర్స్ ఉంటారు డెస్టినీ 5లో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి 555 ఈ విధంగా వచ్చింది అతనికి. మరి విశ్వంభరకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? వాట్ ఈస్ ద రీజన్? చిరంజీవి తన యొక్క డెసిషన్ కొంతమంది అంటారు, నిర్ణయం అంటారు. ఆ నిర్ణయం కూడా ఏ విధంగా ఉంటుంది? మనకు అదే విధంగా డైరెక్టర్ యొక్క 5 ఇయర్స్ ప్లస్ చిరంజీవి యొక్క 10 ఇయర్స్ చూస్తున్నాం మనం. కానీ చిరంజీవి ఎంతో అద్భుతమైనటువంటి మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. ఒక మంచి మదర్ తెరీసాని ఒక ఆదర్శంగా తీసుకొని, ఎవరు తన దగ్గరికి వెళ్తే తన దగ్గరికి వెళ్ళడమే కష్టం, కానీ తన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇస్తూ, ఎవరికైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ ముందుకొస్తున్నటువంటి వ్యక్తుల్లో, అరుదైనటువంటి వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.
మరి 'విశ్వంభర' ఎందుకు ప్రాబ్లమ్ వస్తుంది అంటే చూద్దాం. యాక్చువల్‌గా 'వశిష్ఠ', 'వశిష్ఠ' అనే పేరుంది గదా! 'వశిష్ఠ' అనే పేరులో ఎస్ఎస్ అని యాడ్ చేసుకున్నాడు మన యొక్క 'వశిష్ఠ' గారు. 'బింబిసార' తోటి హిట్ కొట్టాడు అందరికి తెలుసు. తన యొక్క గ్రిడ్‌లో ఆల్రెడీ 1 ఉంది. సక్సెస్ అని ఉంది గానీ పాపులారిటీ లేదు గాబట్టి ఒకే ఒక సినిమాతో హిట్ కొట్టాడు. చిరంజీవి దగ్గరికెళ్ళిపోయాడండి. అంటే 'వశిష్ఠలో' ఏముంది 'వశిష్ఠలో' నంబర్ 9 వచ్చిందక్కడ. అంటే ఒక ఎస్ యాడ్ చేసుకోవడం వల్ల 'వశిష్ఠలో' ఒక ఎస్ యాడ్ చేసుకోవడం వల్ల తనకి 9 నంబర్